శంకర్ రెడ్డి రెండోసారి 30 లక్షల, మూడోసారి గణేశ భగవానికి, గణేశ మహారాజుకి 30 లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. 30 లక్షల 1,000 రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. సాయి బాలాపూర్ గణేష్ బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసింది మహాప్రసాదం. ఈ ఏడాది 30 లక్షల 1,000 రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. గతేడాది వరకు లడ్డు దక్కించుకున్న వారితో పాటు ఈసారి కొత్తగా మరో 4 వేలంపాటలో పాల్గొన్నారు. కొంచెం దారి వండనా, భక్తులు నిదానంగా ముందుకు సాగండి. అన్నదానం ఉందనా, అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్న ప్రసాదం తీసుకొని క్షేమంగా మీ ఇళ్ళకి చేరుకోండి అన్న. దారి వాళ్ళన్నా మీరు కూడా కట్టాలి అన్న, జర దారి వండి అన్న, దారి అన్న దారి. కమిటీ వారిని ఏమనొద్దన్నా ప్లీజ్. తమ్ముళ్ళందరూ 11 రోజులు సేవ చేసుకున్నారు. వారికి కూడా భగవంతుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాము. బాలాపూర్ లడ్డు రికార్డు స్థాయి ధర పలికింది. గతేడాది రికార్డును బ్రేక్ చేసింది మహాప్రసాదం. ఈ ఏడాది 30 లక్షల 1,000 రూపాయలకు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు కొలను శంకర్ రెడ్డి. గతేడాది వరకు లడ్డు దక్కించుకున్న వారితో పాటు ఈసారి కొత్తగా మరో 4 వేలంపాటలో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, మీరందరూ అక్కడ అందుబాటులో ఉండాలి అన్న. జై బలో గణేశ భగవానికి. నిదానంగా ముందుకు సాగుతుండాలి. జనాలు కూడా శోభయాత్రకు ముందు నిదానంగా సాగుతుండాలి. బగ్గి మీద వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎక్కుతారు. ఆ బగ్గి నిదానంగా ముందుకు సాగుతుండాలి. దయచేసి పోలీసు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బగ్గికి ఎక్కుతారు. పోలీసు వాళ్ళు రైట్. బాలాపూర్ లడ్డు వేలం ముగిసింది. 30 లక్షల 1,000కి కొలను శంకర్ రెడ్డి దాన్ని దక్కించుకున్నారు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర మనం చూస్తున్నాం. స్క్రీన్స్లో రైట్ సైడ్ మనం చూడొచ్చు. 70 అడుగుల ఎత్తైన మహాగణపతి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే క్రేన్ నెంబర్ 4 దగ్గరికి చేరుకోవచ్చు. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయిన శోభాయాత్ర అశేష జనవాహిని వెంట రాగా కోలాటాలు, డప్పు నృత్యాలు, తీన్మార్ స్టెప్పులతో అద్భుతంగా శోభాయాత్రలో పార్టిసిపేట్ చేస్తున్నారు జనం. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ గణేశుడికి వీడ్కోలు పలకడానికి తండోపతండాలుగా తరలి వస్తున్న పరిస్థితి మనం అక్కడ చూడొచ్చు. విగ్రహం 70 అడుగుల భారీ గణనాథుని చుట్టుపక్కల ఎక్కడ చూసినా జనమే. ఏమాత్రం ప్లేస్ ఉన్నా మనం ఖచ్చితంగా ఎక్కడ ఇసుక వేస్తే కూడా రాలినంత మంది జనం మనకు అక్కడ కనిపిస్తున్నారు. అత్యంత కోలాహలం మధ్య గణేశుని గంగమ్మ ఒడికి చేర్చడానికి భక్తులందరూ తరలి వస్తున్న సిచ్యుయేషన్. 9 రోజులు పూజలు అందుకున్న 70 అడుగుల భారీ గణనాథుడు ఇక గంగమ్మ ఒడికి చేరుకోవడానికి బయలుదేరారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకుంది గణేష్ శోభాయాత్ర. మరి కాసేపట్లో క్రేన్ నెంబర్ 4కి చేరుకున్న తర్వాత వెల్డింగ్ పనులన్నీ చేశారు. వాటన్నిటిని కూడా డీవెల్డింగ్ చేస్తారు. ఆ తర్వాత చివరి పూజలు చేసి స్వామివారికి ఇక అప్పుడు నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 1:30-2 కల్లా బడా గణేష్ నిమజ్జనం కంప్లీట్ చేయాలనే టాస్క్గా పెట్టుకున్నారు పోలీసులు. దానికి అకార్డింగ్గానే 2 రోజుల నుంచి ఈ నిమజ్జనోత్సవానికి సంబంధించిన ప్లానింగ్లో బిజీగా ఉన్నారు. లక్షల సంఖ్యలో భక్తులు ఈ గణేష్ శోభాయాత్రను చూడడానికి, ఎస్పెషల్లీ బడా గణేష్ ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనోత్సవం చూడడానికి వస్తారు. ఎందుకంటే అంత పెద్ద విగ్రహం, దాన్ని క్రేన్ సహాయంతో టస్కర్ పైన ఎక్కించడం దగ్గర నుంచి మళ్ళీ అక్కడి నుంచి దించి
నిమజ్జనం చేయడం వరకు ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎట్లా చేస్తారు, ఏంటి ఇందులో ఎలా ఏమేం ప్రాసెస్ ఉంటుంది, ఇదంతా తెలుసుకోవడానికి కూడా చాలామంది ఉత్సాహం కనబరుస్తారు. మరికొంతమంది ఈ 9 రోజుల పాటు ఎప్పుడు కూడా స్వామివారిని చూసే వీలు కుదరని వారు, అనేక కారణాల వల్ల దర్శనం చేసుకోలేకపోయిన వారు ఇక ఇవాళ గంగమ్మ ఒడికి చేరుకునే లోపు స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తారు. పిల్లల్ని పెద్దల్ని అందరినీ తీసుకుని లక్షల సంఖ్యలో భక్తులు మనకి ఇవాళ శోభాయాత్రలో కనిపిస్తున్నారు. వాహన నమః విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నేశ్వరాయ